హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో. ఇవ్వండి మా ఆయనకైతే క్యారేజ్కి బరబట్టి కూర వండుతున్నాను. బుజ్జిగడికి అయితే బాక్స్ కట్సి పెట్టేశాను. గొండు వేడి అన్నం రెడీ అయిపోయింది. ఇంకా పెనం పెట్టాను దేనికి అనుకొని దోశలు వేయడానికి పెట్టేశాను. గొండుకి రెడీ అయిపోయారు, బాక్స్ కూడా కట్టేశాను. బుజ్జిగడు రెడీ అయిపోయారు స్కూల్కి. హడావిడిగా ఉన్నాము. ఎలాగ అనిపించింది అన్నది సంబరాలు మనకి సరదాగా అనిపించింది కదా. ఇప్పుడు ఎవరి డ్యూటీలోకి అలా వెళ్ళిపోతున్నారు. నువ్వు డ్యూటీకి, బుజ్జిగడు స్కూల్కి. నా డ్యూటీ మీరు వెళ్ళిన తర్వాత ఉంటుంది. ఇవ్వండి ఇవన్నీ ఎత్తుకొని నీట్ చేసుకోవాలి. కొద్దిగా లేట్ అవుతుంది. మా ఆయన డ్యూటీ కూడా కొంచెం లేటు. ఈ బుజ్జిగడికి ఏమో కొంచెం సాంగ్స్ వేసి, పాటలు వేసి, డ్యాన్సులు చేసి, బండి ఊపేసి బంగీ జంప్ చేయాలని ప్లానింగ్ వేస్తున్నారు. అవి ఏం వద్దు అనే చెప్తున్నా. మా ఆయన రొమాంటిక్ సాంగ్ వేసుకొని రొమాంటిక్ డ్యాన్స్ చేస్తున్నారు సూపర్గా. బుజ్జిగడితో ఆడుకుంటున్నారు. ఎండ అయితే కాసింది. మా ఆటో అయితే రాలేదు. అందరూ డ్యూటీలకి హడావిడికి వెళ్ళగలుగుతున్నారు చూసారా. ఇప్పుడు కొంచెం ఏడ్ చేశాడంటే కాసేపు గేమ్ ఆడటానికి మధ్యలో తీసాను. కొంచెం బాధపడి నాకు బాధ వచ్చింది. ఎందుకు ఇచ్చాను రా లాస్ట్లోనా వెళ్ళే ముందు అనిపించింది. ఇలాగా కొంచెం ఎక్కడొక్కడ ఎత్తి పెట్టుకొని పూలైతే పొద్దున్నే తెంపేసాను, దీపం అయితే పెట్టాను. నిండుగా ఇలాగ అలంకరించుకున్నాను. ఎలా చేశాను కామెంట్ చేయండి, బాగా పెట్టానా లేదని. అంటే నిన్న పొరోటా ఉంది కదా, అప్పుడు తెచ్చాను చెప్పాను కదా ప్యాకెట్. దాంట్లో ఒక పీస్ ఉంటే వేచి పెట్టుకున్నాను. పొద్దున్నే దోశల మధ్య కలిపిన దాంట్లో ఒక కట్టు కూర ఉండడం అదొకటి, ఈ రెండు కాంబినేషన్ చేసుకొని తినేద్దాం అనేసి పక్కన పెట్టుకున్నాను. తినడానికి నిన్నైతే చాలా సరదాగా జరిగిపోయింది. అంతా చాలా హ్యాపీగా ఉంది. ఏ లోటు పట్టు లేకుండా అంతా బాగా జరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే చికెన్ బిర్యానీ చేసిన అమ్మ. చికెన్ బిర్యానీ, కొబ్బరి పచ్చడి, పప్పు, టమాటా చారు అని వీడియో తీద్దాం అనుకున్నాం కానీ హడావిడి ఉండి నేను తీయలేదండి. మొత్తం ఓవరాల్గా చాలా అంటే చాలా చేసింది. సూపర్గా ఉన్నాయి. అన్నీ ఆల్మోస్ట్ బాగున్నాయి. అందరూ తృప్తికి తినేసి వెళ్ళి, నాకు మా అమ్మకి అదే హ్యాపీ. ఎంత కష్టపడి ఉన్నా తృప్తికి తినేసి వెళ్ళారు, అది హ్యాపీనెస్. నేను వచ్చేసానని బాధపడిపోతున్నాను. మరి పిల్లలు స్కూల్ ఉంది కదమ్మా నేను ఎలాగుంటాను అనేసి అంటే వెళ్ళిపోయావని 10 సార్లు అంటుంది. లేదమ్మా ఆదివారం ఒకరు వీలైతే వస్తానులా అన్నాను. ఇదండి కాలు ఎందుకు ఇలా చాపాను అనుకోకండి. కాలు కొంచెం నొప్పిగా ఉంది. మొన్న చెప్పడం నేను మర్చిపోయాను. ఎందుకు నేను చూసుకోవా అని అందరూ కొంతమంది తిడతారు కదా, ఎందుకు జాగ్రత్తగా ఉండవా అని అంటారని. ఏం లేదండి, కొంచెం మొన్న వరలక్ష్మి 2వ వారం ముందైతే నేను కింద పడిపోయాను. కాలు అయితే ఏనుగు కాళ్ళగా అయిపోయింది. తగ్గలేదు, కొంచెం ఓసింది, ఇంకా కాలు నొక్కుంది. అందుగురించి అలాగే చాపుకొని కూర్చుంటున్నాను. నేనైతే చాలా నొప్పి బాగా. పోమెంట్ చేశాను, ఉప్పినలు పోమెంట్ చేసినా తగ్గలేదు. అందుకు కొద్దిగా తినేసి కొద్దిగా ట్యాబ్లెట్ అయితే వేసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను. మంచిగా అందుగురించి టీ అయితే చేసుకున్నాను. ట్యాబ్లెట్ వేసుకుందామని తీసినందుకు చెప్పాను కదా, కొంచెం కాలు పెంచిందని నొప్పి పెడుతుంది చెప్పాను కదా వీడియోలోనే. అంటే ట్యాబ్లెట్ వేద్దాం అనుకున్నాను. ఓకే మళ్ళీ ప్రెస్ కొంచెం మత్తులా పట్టద్దేమో, మళ్ళీ మిగతావి ఏం పనులు చేసుకోలేమేమో ఒక అనుమానంతో ఏం చేశానంటే ఇంకేయడం మానేశాను. సరే ఇంకేయడం మానేసాక కొద్దిగా టీ అయితే చేసుకుందామని ఉద్దేశంతో టీ చేసుకున్నాను. ఇప్పుడైతే తాగేసి ఏమైనా ఉంటే పని చేసుకోవచ్చు, రాత్రి ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, రిలాక్స్ అయిపోవచ్చు అని ఉద్దేశంగా. మరి ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు నేను ప్రస్తుతానికి టీ. మరి మిగతా పనులంటే ఏం లేవు, వంట చేసే పని కూడా లేదు. ఎందుకంటే అమ్మేమో అక్కడ కొబ్బరి పచ్చడి, తర్వాత పప్పు, చారు, బరబట్టి కూర, ఈ 4 ఐటమ్స్ ఉన్నాయి. చక్కగా తింటాను. ఇంకొకటి చీర ఎలాగైనా కుట్టివ్వాలి, బ్లౌజ్ ఎలాగైనా కుట్టివ్వాలి అనుకున్నాను కదా. నిన్న ఫంక్షన్ హడావిడిలో మొన్న కాలేదండి. మరి ముందు రోజు చెప్పింది ఆ ఆనందంలో తీరిపోయి మరి ఏంటి చేయబోద్ది గబగబా పనులను చేసుకొని ఎత్తి పెట్టుకొని వెళ్ళిపోవాలి అని ఆ ఆలోచనతే ఉన్నాను తప్పించి ఇంకేం లేదు. అందుగురించి వీళ్ళు ఖాళీ అయ్యేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో మేము ఉన్నాం. ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని చీర అయితే వేసేసుకున్నాను. బ్లౌజ్ అయితే తర్వాత వేస్తే కుడతాను. టైం కూడా 2 అవుతుంది. భోజనం కంప్లీట్ చేసి తర్వాత కుడతాను. ఇంకా అందరికీ గొండి బుజ్జిగడు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. నేనైతే పడుకుని పోయానండి. ఇక్కడ హార్న్ కొట్టి నిర్మించలేదు. మామగారు ఉంటే తెచ్చేసి ఇచ్చేసారు. నిద్ర పట్టింది గట్టిగా. ఇవాళ అయితే అడికి ఇచ్చింది ఓయాను 1 ఇచ్చారు. ఒకటైతే ఇంగ్లీష్ పదం ఇచ్చారు, అది నోరే తిరగట్లేదు అండి. అది ఇచ్చారు. అడికైతే రాయిస్తాను. కొంచెం నిద్రమత్తులా ఉన్నాడు. కొంచెం నిద్రమత్తు ఉందని అడికి ఇష్టమైన యాషి వేస్తాను, చూస్తాడు కదా అనేసి. 1 అయితే రాసేసాడు. 5:04 స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఎంత అంటే 7 అయిపోతుంది ఇంచుమించుగా ఆడికి రాసి. కానీ వీడు పట్టదండి నా కొడుకైతే. ఎందుకు అంటున్నానా, కొంతమంది అయితే ఇబ్బంది చుక్కలు చూపెడితే నా కొడుకు అలా చిన్న గసిరితే రాసేస్తాడండి అంత ఫాస్ట్గా. ఇప్పుడు చూడండి ఇవన్నీ ఎత్తిపెట్టుకోండి. ఇవన్నీ అలా చేస్తాడు చూడండి. ఇవన్నీ నీట్గా ఎత్తిపెట్టుకోవాలి. పొద్దున అట్లయితే వేసాను కదా,
మళ్ళీ ఇప్పుడు అదే వేసేస్తున్నాను. మా ఆయన కూడా వస్తాడు డ్యూటీ నుంచి, అది వేసేస్తాను అన్నాను. దుంపల కూర వండుతాను, ఇంకో కట్ చేస్తున్నాను. కొద్దిగా గోధుమ పిండి కలిపేసి ముద్ద కలిపేసాను. కూర అయితే అయిపోయింది, దుంపల కూర అయితే అట్లయితే వేస్తున్నాను. ఇంకా మా ఆయనకైతే వేసి ఇచ్చేసి రెండు బుజ్జిగాడికి మా ఆయనకి కలిపేసి ఇందులోనే వేసేస్తున్నాను. వాళ్ళిద్దరు తినడానికి రెడీగా ఉన్నారు. మరి అంటే బొంబాయి చట్నీ చేయొచ్చు, లేకపోతే చట్నీ చేయొచ్చు, కానీ ఇవాళ ఎందుకు దుంపలు ఫ్రైలా చేసుకుని తినాలని నుంచి చేసుకుంటామండి. చక్కగా ఫ్రై కూరతోని బొంబాయి చట్నీ, మనకి పలుగుల చట్నీ, కొబ్బరి చట్నీ రొటీన్ కదా, ఇలా చేసుకుని తిందాం అనిపించింది. ఫ్రై టైప్లోనే చేసేస్తే ఒక పని తేలిపోద్ది. అనుకున్న పని చేసామనుకో ఫుల్ హ్యాపీగా ఉంటుంది మనకి. అందరికీ అందరికీ అలాగే ఉంటుంది, ఎందుకంటే కొద్దిగా స్లో కాబట్టి ఆ చేసిన పని ఫుల్ హ్యాపీ, ఎక్కువ సంతోషం పడతాను చేసేదానికి. ఇంకేం చెప్పడానికి ఏం లేదండి. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేసేస్తాను. ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెటర్గా తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మీ నవ్వి. ఓకే, గుడ్ నైట్, బాయ్.